మనము పేపర్ కొంటున్నాం. దానికి డబ్బులిస్తున్నాం. వద్దు మాకు ఆ పేపర్ అంటే ఏమైపోతుంది? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 'ఆంధ్రజ్యోతి' ఇది 'ఆంధ్రపత్రిక', 'ఆంధ్రభూమి', 'ఉదయం', 'వార్త' ఇట్లాంటియన్నీ ఉండే. ఇప్పుడేవి ప్రింటింగ్ వెర్షన్స్ రావట్లేదు. 'ఈనాడు', 'జ్యోతి', 'సాక్షి' ప్రింటింగ్ వెర్షన్స్ వస్తున్నాయి. 'ప్రజాశక్తి' విషయాలందరూ ప్రింటింగ్ వెర్షన్ వచ్చినా అది కొంతమందికి మాత్రం పరిమితంగా వస్తుంది. మిగతాది వచ్చేటప్పటికి ఎక్కడైనా లోకల్‌గా యేసుకుంటే యేసుకోవాల్సిందే తప్పించి ప్రింటింగ్ వెర్షన్స్ రావట్లేదు. భారీగా తగ్గిపోయినటువంటి రోజులు. మంచి వార్తలొస్తున్నాయి వాటిట్లో. బట్ ప్రజలకి రీచ్ కావట్లేదు. పేపర్‌లే. అదొక సమస్య అవుతుంది. ఇలాగే బీబీసీకి కూడా అక్కడ లైసెన్స్ ఫీజ్ ఉంటది. అంటే పబ్లిక్ డబ్బులు కడితే బీబీసీ వస్తది ఇళ్ళల్లో బ్రిటన్‌లో. అట్లాంటిది లాస్ట్ ఇయర్ 1,00,00,000 ఏదైతే పౌండ్లు కాదు వాళ్ళకి వచ్చేటప్పటికి బ్రిటన్ రూపాయల్లో 1,00,00,000 వరకు ఆగిపోయినాయి వాళ్ళకి. ఒక్కసారిగా ఆదాయం పడిపోయింది. పౌండ్లు 1,00,00,000 పౌండ్లు ఆదాయం పడిపోయింది. ఆ అమౌంట్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇంకో పక్కన ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయమే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ప్రధానంగా పోషిస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో బీబీసీకి సంబంధించి అంటే నిజాయితీ పోయి తప్పుడు వార్తలతో మనం పబ్లిక్‌ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తే, మార్చే ప్రయత్నం చేస్తే, తప్పుడు నేరేషన్‌తో మొన్ననే చివరికి ఆళ్ళ చీఫ్‌ని వాళ్ళని కూడా మార్చింది అందుకనే ఇప్పుడు పీక్ స్టేజ్‌కి పోతుంది.